ఒకప్పుడు గ్లామర్ క్వీన్గా ఒక వెలిగిన హీరోయిన్ నగ్మా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోలతో నటన, డాన్సులతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా చేసే రోజుల్లో గ్లామర్తో పాటు గాసిప్స్ కూడా ఎక్కువగానే కొనసాగించింది. నిత్యం వార్తల్లో ఏదో ఒక కారణంతో గాసిప్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉండేది. ప్రభుదేవాతో ప్రేమికుడు మూవీ చేసిన తర్వాత నగ్మాకి యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఆ విధంగా తెలుగు, తమిళ సినిమాల్లో గ్లామర్ క్వీన్గా ఓ దశాబ్ద కాలం పాటు ఏలింది. ఇక ఆ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో సరైన ఆఫర్స్ లేక భోజ్పూరి మూవీస్ కూడా చేసింది. ఇక ఫైనల్గా ఆలోచించుకొని పాలిటిక్స్లోకి రంగప్రవేశం చేసింది నగ్మా. అయితే అమ్మడు అనుకున్నంత ఈజీ కాలేదు పాలిటిక్స్లో రాణించడం. పాలిటిక్స్లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఈ విధమైన రాజకీయ పాచికలు పారకపోవడంతో మూవీస్లో లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఎట్టకేలకు ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుందట. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మూవీ అల్లరి రాముడు 2001లో వచ్చిన సినిమాలో నగ్మా ఆఖరిగా సినిమా చేసింది. ఆ తర్వాత 2002 బిజినెస్ మ్యాన్ సచిన్ జోషి సినిమా నిన్ను చూడక నేనుండలేనులో ఐటెం సాంగ్లో మెరుపును మెరిపించి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న నగ్మాకి టాలీవుడ్ ఏ విధమైన పాత్రలు ఇచ్చి న్యాయం చేకూరుస్తుందో వేచి చూడాలి. అమ్మడి రీఎంట్రీ సక్సెస్ అవుతుందా లేదా అనేది పరీక్షించుకుంటుంది. సక్సెస్ అయితే అందరికీ మంచిదే. ఏం జరుగుతుందో చూద్దాం.